అయితే సరే ఎస్ఐపి అంటారు కదా! సో, ఆ! ఎస్ఐపి అంటే ఏంటి? అది అంటే నెలకు 500తో కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఈవెన్ 100తో కూడా పెట్టుకోవచ్చు. డైలీ ఓకే. రూ. 10తో కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఎస్ఐపి హుహు. అనేది సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అనమాట. ఒకేసారి అమౌంట్ లేనోళ్ళు హ్మ్. ఎవ్రీడే మీకెంత డబ్బు మిగులుతుంది అంటే అంత అమౌంట్. లేదా వీక్లీ, లేదా హ్మ్. మంత్లీ, లేదా హ్మ్. క్వార్టర్లీ మీ ఇష్టం. అంటే మీకు నెలకే గాదు రోజుకి కూడా రోజు కూడా పెట్టుకోవచ్చు. పెట్టొచ్చు. దాన్ని మైక్రో ఎస్ఐపి అంటారు. అంటే మన అకౌంట్ నుంచి డైరెక్ట్‌గా ఆటోమేటిక్‌గా బ్యాంక్ లింక్ ఉంటుంది కాబట్టి బ్యాంక్ అకౌంట్ నుంచి హ్మ్. ఏఎంసీ అకౌంట్‌కెళ్ళిపోతుంటుంది. హుహు. ఈక్వలెంట్ వర్త్ ఆఫ్ ది యూనిట్స్ మనకి యాడ్ అవుతా ఉంటాయి. ఓకే. హ్మ్. ఒకదాన్ని మనం మ్యూచువల్ ఫండ్ బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్‌లో లేదు. హ్మ్. అందరూ ఈజీగా మేనేజబుల్ అంటే మ్యూచువల్ ఫండ్స్ బావుంటాయండి. ఓకే. ఏదైనా ఒక ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఏం చేయాలి? హ్మ్. బేసికల్‌గా ఎవరైనా సరే ఒక ఇన్‌కమ్ స్టార్ట్ అయింది అంటే ఇమ్మీడియేట్‌గా మన బాడీని మనం ఇన్సూర్ చేసుకోవటం మంచిది. హుహు. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఖర్చులు పెట్టారు పేరెంట్స్. మనకేదైనా అయిందంటే వాళ్ళకి అవేమి రావనమాట. హ్మ్. అందుకని ఫస్ట్ ఫ్యూచర్‌లో మీరు ఎంత ఇన్‌కమ్ సంపాదిద్దాం అనుకుంటున్నారో అంత వర్త్‌కి మన బాడీని ఇన్సూర్ చేయాలి. దాన్ని యూ కాల్డ్ యాస్ ఎ టర్మ్ ఇన్స్యూరెన్స్. టర్మ్ టర్మ్ ఇన్స్యూరెన్స్ చేయాలి. ఇన్స్యూరెన్స్. హ్మ్. నేను చెప్పాను కదా! 1 క్రోర్‌కి మీ బాడీని ఇన్సూర్ చేస్తే మీకు 30 ఏజ్ లోపు గనుక ఉంటే రఫ్‌గా 5,000 అవుతుంది. హుహు. అంటే ఇట్స్ మ్యాండేటరీ. చాలామంది ఇన్సూరెన్స్ వేస్ట్ అంటారు. అది వేస్ట్ కాదండి. హుహు. అది కంపల్సరీ అనమాట. చాలా అవసరమైనది. చాలా అవసరం కంపల్సరీగా. హ్మ్. ఆ మరి తర్వాత ఇవి పీఎఫ్ అవన్నీ సార్? అవి రిటైర్మెంట్ ఫండ్స్ అంతే. ఓకే. మన జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఏంటంటే హ్మ్. ఆటోమేటిక్‌గా గవర్నమెంట్ ఎన్‌పీఎస్. రూల్స్ ప్రకారం అవి కట్ అవుతా ఉంటాయి. హ్మ్. అవి ఎక్స్‌క్లూజివ్‌లీ రిటైర్మెంట్ ఫండ్ ఓన్లీ. ఓకే. మధ్యలో నాకు డబ్బు కావాలంటే ఏదైనా ఎమర్జెన్సీ వస్తే 1 ఆర్ 2 అకేషన్స్‌కి అలౌ చేస్తారు గానీ హుహు. దట్ పర్పస్ మెంట్ ఫర్ ఓన్లీ రిటైర్మెంట్. రిటైర్మెంట్ కోసమే ఇది. రిటైర్మెంట్ కోసమే. ఓకే. అందుకని జాబ్ రాగానే మొదట మనం చేయాల్సింది హ్మ్. ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో, ఇప్పుడు ఎవరైనా మధ్యతరగతి కుటుంబం అంటే సొంత ఇంటి కల అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు ఇల్లు కొనడం మంచిదా? లేకుంటే అద్దె ఇంట్లో ఉండడం మంచిదా? అగైన్ సీ ఇప్పుడు కెరియర్ స్టార్టింగ్‌లోనే అంటే పెద్ద ఎత్తున మనీ బ్లాక్ అయ్యే లేదా ఇన్వెస్ట్‌మెంట్ అయ్యే రియల్ ఎస్టేట్‌కి దూరంగా ఉండటమే బెటరు. ఎందుకంటే హుహు. ఏజ్ 25లో ఉన్నప్పుడు కెరీర్ స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మనం ఎక్కడ సెటిల్ అవుతామో మనకే క్లారిటీ ఉండదు. హ్మ్. జాబ్ జాబు ట్రాన్స్‌ఫర్ అయిపోతే మనం ముంబై, హ్మ్. బెంగుళూరు ఎళ్ళాల్సుంటుంది. ఆ హ్మ్. టైంలో మనం హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేసినా సరే మనకంత వర్త్ కాదు గదా! హ్మ్. అందుకని బెస్ట్ ఏజ్ అంటే కనీసం ఫ్యామిలీ ఉండి సెటిల్‌మెంట్ ఒక ప్లేస్‌లో సెటిల్ అవుతామని క్లారిటీ గనుకుంటే మనం ఫోకస్ చేయొచ్చు. హుహు. రెండోది ఈ టోటల్ ఈఎంఐ ఏదైతే మనం కడుతున్నామో అది టోటల్ సాలరీలో లేదు 30-40% కన్నా పెరగకుండా చూసుకోవటం బెటరు. ఓకే. నాకు ఇల్లు కావాలని కోరికుంది. బట్ నా హ్మ్. దగ్గర సాలరీ అంత లేదనుకోండి. ఇట్స్ నాట్ వర్త్ ఎట్ ఆల్. ఓకే. ఎందుకంటే మీరేదన్నా ఒక ఇల్లు తీసుకుంటే సపోజ్ 1 క్రోర్ వర్త్ ఇల్లు తీసుకున్నారనుకోండి. దానికి ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకొక 1 క్రోర్ కట్టాల్సుంటుంది. సో, ఓకే. అది ఫ్రీ ఏం కాదు గదా! ఫ్రీ ఏం కాదు. దానికి ఇంకా మళ్ళీ వడ్డీ ఇంకా ఎక్కువ ఎక్కువ కట్టాల్సొస్తుంది. కట్టాల్సుంటుంది. హ్మ్. అందుకని ఈ హౌస్‌ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ అనే బదులు ఒక కంఫర్ట్ జోన్‌గా అనుకోవటమే బెటరు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు హైదరాబాద్ ఉంది. సో, ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో ఇల్లు రెంట్ ఎంతుంటుంది? మినిమమ్ 30,000 లేకుంటే 40,000 ఉంటుంది. దానికి యాహ్! బదులు ఈఎంఐలో కొని అదే 40,000 ఈఎంఐ కట్టేస్తే రేపొద్దున ఆ ఇల్లు మన సొంతం అవుతది కరెక్ట్. కదా! యూ ఆర్ రైట్. ఇప్పుడు హ్మ్. అదే ఇంకోలా అనుకుందాము. ఇప్పుడు ఆ ఇల్లు కొనాలంటే 1 క్రోర్ అవుతుందనుకోండి. హ్మ్. మనం కట్టే 30,000 అనేది ఎంత వడ్డీతో సమానం అది? హుహు. ఎంత వడ్డీ అది? మనం మనం కొనే ఇల్లు 1 కోర్ వర్త్ ఇల్లుకి 30,000 అంటే రఫ్‌గా 3% వడ్డీ గదా! ఓకే. జస్ట్ 3% గదా! అవును. అంటే మనం ఏదైనా కొంటున్నామంటే మన మనీ 3%కే బ్లాక్ చేసుకుంటున్నాం గదా! హ్మ్. అదే మనీని తీసుకెళ్ళి ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో పెట్టామనుకోండి, హ్మ్. అంటే మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్ లాంటిలో పెట్టామనుకోండి 12% వస్తుంది గదా! హ్మ్. అంటే మన మనీ ఎంత ఫాస్ట్‌గా గ్రో అవుతుందనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే. ఎమోషనల్‌గా ఇల్లు కావాలి గదా! ఇల్లుకి అందరికి కావాలి. హ్మ్. బట్ వాట్ అబౌట్ ద రేట్ ఆఫ్ రిటర్న్? హ్మ్. అందుకని కెరీర్ స్టార్టింగ్‌లో మీ హ్మ్. మనీ ఫాస్ట్‌గా గ్రో అయ్యే కల్లి చూసుకోవాలి. ఓకే. సేఫ్టీ ఉండాలి. హుహు. ఫాస్ట్‌గా గ్రో అయ్యేలా చూసుకోవాలి. ఓకే. అది తర్వాత గ్రోత్ అయిపోయిన తర్వాత నా దగ్గర ఎనఫ్ మనీ సపోజ్ నా దగ్గర 1 క్రోర్ మనీ ఉందనుకోండి. హ్మ్. ఇప్పుడు నేను హౌస్ కొనుక్కుంటాను. హుహు. బట్ కెరీర్ స్టార్టింగ్‌లోనే మనీ బ్లాక్ చేసుకోవటం అంత వర్త్ కాదనమాట. సో, ఇప్పుడు ఇల్లు కొనే డబ్బే లేదు. ఒక వ్యక్తి హ్మ్. తన దగ్గర ఇల్లు కొనే డబ్బే లేదు. కానీ రెంట్ కట్టే డబ్బుంది. అవును. సో, అతనే గాని ఇప్పుడు ఈఎంఐలో ఇల్లు కొంటే ఆ! అదే రెంట్‌ను మళ్ళీ తను ఈఎంఐకి పే చేస్తూ ఉంటే అలా ఉండదండి. యాక్చువల్లీ హ్మ్. ఇప్పుడు 1 క్రోర్ హౌస్ అనుకోండి. హ్మ్. దానికి కనీసం మనకు 20% అమౌంట్ అడ్వాన్స్ ఆ! కట్టాలి. అడ్వాన్స్ కట్టాలి. హ్మ్. అడ్వాన్స్ కట్టాలంటే 20,00,000 కట్టాలి గదా!
సో ఆ 20 lakh ని 20 సేవ్ ల్యాక్ కాకుండా చేయమంటున్నారు. ఆ 20 ల్యాక్ కాకుండా అడిషనల్ గా రిజిస్ట్రేషన్ ఫీజు ఒక 10 ల్యాక్ వరకు అవుతుంది కదా. అవును. అంటే మీ దగ్గర 30 ల్యాక్ ఉండాలి కదా. 30 30 lakh. ల్యాక్ ప్లస్ మంత్లీ 30,000 రెంట్ నెక్స్ట్ 25 ఇయర్స్ కట్టాలి కదా. కరెక్ట్. అంటే నువ్వు అది ఫ్రీగా వస్తుంది, నీ మనీ 30 ల్యాక్ బ్లాక్ అవుతుంది. ప్లస్ ఎవ్రీ మంత్ 30,000 చొప్పున కట్టుకుంటూ పోతే 25 ఇయర్స్ తర్వాత నీ ఆ ఇల్లు వస్తుంది కదా. కరెక్ట్. ఊహించుకోండి, మీ దగ్గర ఉన్న 30 ల్యాక్ కనుక మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టారనుకోండి, అది యావరేజ్ మీద 15% వచ్చింది అనుకోండి, గ్యారంటీ కాదు అనుకోండి. ఓకే. 25 ఇయర్స్ తర్వాత మీ అమౌంట్ మీకు దగ్గర ఒక 10 కోట్ల దాకా అవుతుంది, ఓ. 10 crores దాకా అవుతుంది. రెంట్కి 30,000 బదులు నేను సింగిల్ బెడ్రూమ్ లో 15,000కే ఉంటాను, అది కూడా సేవ్ అవుతుంది నాకు. అందుకని ఇట్స్ ఆల్ అబౌట్ మనీతో ఎలా డీల్ చేస్తున్నారు, దాన్ని ఎలా గ్రో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. అలాగని ప్రతి ఒక్కరిని వెళ్ళి మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి అలా అంటలేదు. మీ దగ్గర ఎన్ఎఫ్ ఫండ్ ఉంది అనుకుంటే, అంటే అట్లీస్ట్ 50 లక్షలు కోటి రూపాయల ఫండ్ ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఇంటికి ప్లాన్ చేసుకోండి. కెరీర్ స్టార్టింగ్ లోనే అమౌంట్ ఏం లేకుండా అది తీసుకొని స్టక్ అవ్వమాకండి. ఎందుకంటే ఒక కోటి రూపాయలు ఇల్లు కొనాలంటే మీ పర్సనల్ అమౌంట్ 20 లక్షలు పెట్టాల్సి ఉంటుంది. దానికి రిజిస్ట్రేషన్ వాల్యూ, జిఎస్టీలు అవన్నీ కలుపుకుంటే ఇంకో 10 లక్షలు అవుతుంది, 30 లక్షలు అవుతుంది. స్టిల్ మీరు మంత్లీ 30,000 చొప్పున 25 ఇయర్స్ కట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ ఆలోచించి మాత్రమే మీరు తీసుకోండి. మీరు జాబ్ని బేస్గా తీసుకొని ఇవన్నీ చేస్తే జాబ్ ఊడిందంటే వీటిని ఎవరు కడతారు? ఇది పెద్ద భారం అది చాలా పెద్దది. అందుకని కెరీర్ స్టార్టింగ్లోనే ఇంత రిస్క్ అవసరమా? కెరీర్ స్టార్టింగ్లోనే అలా కాకుండా కొంచెం కెరీర్లో సెటిల్ అయిన తర్వాత మీ సేవింగ్స్ బాగా పెంచుకున్న తర్వాత ఏజ్ 30, 40, 45 వచ్చిన తర్వాత మీకు మెచ్యూరిటీ వస్తుంది, ఏ ఏరియాలో మీరు సెటిల్ అవుదాం అనుకుంటున్నారు అనేది. ఆ టైంలో ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట. బట్ చాలా మంది కెరీర్ స్టార్టింగ్లోనే ఎమోషనల్గా పోయి బ్లాక్ అవుతారండి. అండ్ జాబ్ ఏమో వేరే లొకేషన్కి వెళ్ళిపోయింది అనుకోండి, మరి ఇంటికి ఈఎంఐలు ఎవరు కడతారు? ఉండాలనుకున్న చోటు కూడా ఉండలేరు కదా. అది చాలా మంది తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పేసి అవుట్స్కట్స్ లో తీసుకుంటారు. అండ్ జాబ్ ఏమో ఈ లొకేషన్ లో ఉంటుంది, రోజు 30 కిలోమీటర్స్ రన్ చేస్తా ఉండాలి, అదొక నరకం. అది అందుకని చాలా సరిపోతుంది, వన్ డేతో పోదు, అది వన్ డేతో పోదు. అందుకని అంత ఎమోషనల్ అటాచ్మెంట్స్ వేస్ట్ అనమాట. అందుకని మీ దగ్గర డబ్బంటూ ఉంటే అది ఫాస్ట్గా గ్రో అయ్యే అసెట్ చూసుకోండి, అందులో ఫాస్ట్ గ్రో కానిస్తూనే ఉండండి. టైం తీసుకోండి, ఒక కెరీర్లో సెటిల్ అయిన దాకా వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ దగ్గర ఎనఫ్ అఫోర్డబిలిటీ ఉందనుకుంటే వెళ్ళండి. మొత్తం మీద మీ టోటల్ శాలరీలో ఒక 30 to 40% కన్నా ఎక్కువ ఈఎంఐ పోయే లాంటి పొరపాట్లు చేయకూడదు. 30 to 40% మ్యాక్సిమం అంతే. అండ్ కెరీర్ స్టార్టింగ్లో అయితే వద్దు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 25లో హౌస్ సొంత ఇల్లు అవసరం అంటే అవసరం లేదు. చాలా మంది అంటారు రియల్ ఎస్టేట్ చాలా పెద్దగా గ్రోత్ ఉంటుంది కదా, అండ్ తీసుకుంటే రియల్ ఎస్టేట్ గ్రో అవ్వచ్చు కదా అనొచ్చు. చైనాలో 20 years లోలో ఉందండి రియల్ ఎస్టేట్. అలాగని ఇండియాలోకి వచ్చింది నేను అంటలేదు. బట్ రియల్ ఎస్టేట్లో కొన్ని ఏరియాలు పెరగచ్చు, కొన్ని ఏరియాలు పెరగపోవచ్చు. బట్ మనం ట్రాప్ అవటం అనవసరం కదా. అందుకని బెస్ట్ థింగ్ ఏంటంటే కెరీర్ స్టార్టింగ్లో ఉన్నప్పుడు రెంట్లకే రన్ చేయండి, లైఫ్లో ముందు సెటిల్ అవ్వండి. ఎంతో కొంత అమౌంట్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్, 50 lakh 1 crore అట్లా. మీ మనీ 15% గ్రో అవుతుంది అనుకోండి, ఇప్పుడు బ్యాంక్ దగ్గర నుంచి లోన్ తీసుకొని అండ్ 6%, 7% దొరుకుతాయి హౌసింగ్ లోన్స్, అప్పుడు ఇల్లు కొనుక్కోండి. ఒకవేళ మీ జాబ్ ఊడినా సరే మీ దగ్గర ఫండ్ ఉంది కదా, ఈ ఫండ్ ఆల్రెడీ 12 to 15% గ్రో అవుతుంది కదా, ఇందులో నుంచి వచ్చిన డబ్బులతో ఈఎంఐ వెళ్ళిపోద్ది, మీకు ఫ్రీడమ్ దొరికిద్ది. బట్ జాబ్ని బేస్గా తీసుకుని మాత్రం తీసుకోమాకండి, ఎందుకంటే జాబ్ ఊడిందో రోడ్ మీదకి వచ్చేస్తారు.